హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో మూవీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ మేకర్స్ నుంచి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఎప్పుడూ కూడా తన సినిమాని పూర్తి వివరాలతో ప్రకటించిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసే జక్కన్న ఈసారి మాత్రం రూట్ మార్చి సైలెంట్ గా షూటింగ్ కానిచేస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టి మరింతగా అంచనాలను పెంచేశాడు. ఇంతకీ పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం చెప్పాడు? ఈ మూవీ అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు? మహేష్ జక్కన్న కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికీ సెట్ అయింది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది, కానీ అలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ మూవీ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. మహేష్ ఈ బ్రేక్ లో శ్రీలంక వెళ్ళగా ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో కలిసి బహమాస్ తీరంలో రిలాక్స్ అవుతున్నారు. ఇక ఇందులో విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సర్జమీన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ తో చేస్తున్న మూవీ గురించి మాట్లాడి అంచనాలు అమాంతం పెంచేశాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే, మహేష్ బాబుతో చేస్తున్న మూవీని ఇప్పటి వరకు ఎవరు తెరకెక్కించిన స్థాయిలో ఒక మాస్టర్ పీస్ లా రాజమౌళి తీస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటివి తీయడంలో ఆయన సిద్ధహస్తుడని, ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి మరింతగా అంచనాలు పెంచేశాడు. అయితే ఇది చెబుతున్నప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ చూస్తే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఎక్స్పీరియన్స్ మరిచిపోలేని అనుభూతి కలిగించిందని తెలుస్తోంది. సలార్ లో విలన్ క్యారెక్టర్ చేశాడు. మహేష్ మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దీన్ని బట్టి పృథ్వీరాజ్ కథ నచ్చితే విలన్ గా నటించేందుకు రెడీ అనే సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విలన్ గా మరిన్ని అవకాశాలు అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా అప్డేట్ ఏంటంటే, ఆగస్ట్ లో ఆఫ్రికా వెళ్ళొచ్చని టాక్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన సీన్స్ అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే రామోజీ ఫిలిం సిటీలో వేసిన వారణాసి సెట్ లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక ఎప్పుడు అఫీషియల్ అప్డేట్ ఇస్తారంటే, ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా. ఈ సందర్భంగా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని, స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని సమాచారం.